అందరికీ నమస్తే అన్న. ఇవాళ పట్నంలో మా దోస్తు గాని పెళ్లి పోయి వస్తోస్తా గట్కేసర్ దగ్గర ఒక నర్సరీలా 5 తైవాన్ జామ మొక్కలు 2 అల్లనేరేడు మొక్కలు తీసుకొని భువనగిరి గుట్టల ప్రాంతంలో నాడదామని వచ్చినన్న. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం వెంచర్లు చేస్తురు, గుట్టలు మొత్తం తీసేస్తురు. నిజంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఘోరంగా దిగజారిరంటే మస్తు దిగజారిరన్న. కానీ రేపటి ప్రకృతి విలయాలకు ప్రతి ఒక్క మానవుడు సమాధానం చెప్పక తప్పదు. అరే పొద్దున లేస్తే ప్రకృతి ఎన్నో ఇస్తుందన్న మనకు, మనం మాత్రం ప్రకృతికి ఏమి ఇయ్యలేకపోతున్నాం. ఉన్న చెట్లను నరికేస్తున్నాం, ప్లాస్టిక్ తోటి భూమిని నాశనం చేస్తున్నాం, పొగ కాలుష్యంతో ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ నాటిన ఫలితం లేదని కొంచెం ముందుకు వచ్చిన యాదాద్రి గుట్టలు ఉంటాయి. ఈ గుట్టలలో నాటుతున్న మొక్కల్ని జర మీరిగిన వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, రేపటి నుంచి భారీ వర్షాలు ఉన్నాయట. ఎక్కడ పడితే అక్కడ రోడ్లెమ్మటి అయితే రోడ్లెమ్మటి, గుట్టలల్లో అయితే గుట్టలల్లా జర మొక్కలు నాటురన్నా. నాటే మొక్కలు జర పండ్ల మొక్కలు నాటుర్రి. ఎందుకంటే పక్షులకు ఆ కోతులకు కానీ జర ఉపయోగపడితే ఊర్లలోకి రాకుంటుంటాయి, అదే అడవులలో తినుకుంటుంటాయి. వృక్షో రక్షిత రక్షిత. వృక్షాలను మనం రక్షిస్తే మనని వృక్షాలు రక్షిస్తాయి.